బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో పెద్దపల్లి సంచారం కలకలం రేపింది. కొత్తగూడెం రేంజ్ పరిధిలోని ఓఠాయి, రాంపురం అటవీ ప్రాంతాలకు పులి సంచరిస్తున్నట్టుగా సమాచారం. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు దంగారం, మూముడి మండలాల్లో పెద్దపల్లి పాదముద్రలు గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. పులి సంచరిస్తూ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో పెద్దపల్లి సంచారం కలకలం రేపుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ ఫోన్ ద్వారా అందిస్తారు. మౌనిష్, చెప్పండి, మరి పెద్దపల్లిని ఎప్పుడు గుర్తించే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? మరి అక్కడున్న ప్రజలు ఏమంటున్నారు? గత 4 రోజుల నుండి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దపులి సంచారం అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. గత 4 రోజుల క్రితం ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం చేసిన ఆనవాళ్లు ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు. భూపాలపల్లి అడవి నుండి జాకారం వద్ద ఇటు రోడ్డు దాటుతుండగా అయితే ఇటు అంబులెన్స్ డ్రైవర్ చూసినట్టుగా అయితే ములుగు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అయితే ములుగు జిల్లా జాకారం ప్రాంతం నుంచి పులి ఎటు వెళ్ళిందనే ఆలోచనలో అధికారులు పరిశీలిస్తుండగా బుధవారం కొత్తగూడెం మండలం రేణ్యతండ సమీప అటవీ ప్రాంతంలో చౌకీ బాట బీటు నుంచి పులి వెళ్ళినట్టుగా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ఈ చౌకీ బాట అటవీ ప్రాంతం నుంచి రాంపూర్ అటవీ ప్రాంతం మీదుగా లింగాల వైపు వెళ్ళిందా లేదా కన్నగండి వైపు వెళ్ళిందా అనేది అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడ అడవుల్లోకి పులి వచ్చినట్లు నిర్ధారించిన అధికారులు అటవీ సమీప గ్రామస్తులను అయితే అప్రమత్తం చేశారు. మేకల కాపర్లు, పశువుల కాపర్లు అడవుల్లోకి వెళ్లరాదని, అటవీ ఉత్పత్తుల కోసం కూడా గిరిజనులు వెళ్లకుండానే ఇళ్లలోనే ఉండాలంటూ ఇటు అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. పులి ఆనవాళ్లు తెలిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ ఇటు అధికారులు కూడా తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇది కన్నగండి మీదుగా కార్లాయి, దూరవార్ది, తిమ్మాపురం వైపు పులి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్ నేతృత్వంలో రేంజ్ పరిధిలోని అన్ని బీట్లలో ఇటు సిబ్బంది, అదేవిధంగా ఆయా గ్రామ ప్రజల్లో అప్రమత్తం అయితే అధికారులు చేశారు. అయితే గత ఏడాది కొత్తగూడెం మండలం పూడుగొండ అటవీ ప్రాంతంలో 2025 జనవరి 1న పెద్దపులి సంచరిస్తుండగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ కెమెరాకైతే చిక్కింది. తర్వాత సరిగ్గా ఏడాదికి మహబూబాబాద్ జిల్లా అడవుల్లోకి బుధవారం ఈ పెద్దపులి వచ్చినట్టు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇటు వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పులికి ఎవరైనా హాని చేయాలని చూస్తే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా తీసుకుంటామంటూ అధికారులు హెచ్చరిస్తూనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. అంటే త్వరలోనే పులికి సంబంధించిన సమాచారం అయితే అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు. ఇటు గ్రామస్తులు అయితే ఎవరు బయటికి రాకూడదు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ మౌనిష్.